పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 16వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13-14 వచనములు. ఇప్పుడు యేసుక్రీస్తునందు ఏకమగుటతో దూరస్తులకు మీరు క్రీస్తు రక్తమున సమీపమునకు తీసుకొని రాబడితిరి. యూదులను అన్యులను ఏకమనర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానమయ్యను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన రక్తముతో ధ్వంసమనర్చను. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి అత్యంత ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే సఖ్యత, సమాధానాన్ని ఏర్పాటు చేయటం కొరకై. ప్రథమంగా పాపము వలన దేవుని నుండి దూరమైపోయినటువంటి విడిపోయినటువంటి మానవుని పరలోక తండ్రితో సఖ్యపరచటానికి, సమాధానపరచటానికి. రెండవదిగా మానవ విభేదాల కారణముగా, వైరుధ్యాల కారణముగా, కక్షలు కార్పణ్యాలతో విడిపోయినటువంటి మానవాళిని జాతి పేరిట, భాష పేరిట, వర్గం పేరిట విడిపోయినటువంటి మానవాళిని సమాధానపరచి క్రీస్తునందు అందరము సమానమే అని తెలియజేయటము కోసంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు ప్రభువులో ఎటువంటి తరతమ భేదాలు లేవు, హెచ్చుదగ్గులు లేవు, అందరము సమానమే. ఇది తెలియజేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మానవాళిలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని యొక్క స్వరూపమే, దేవుని యొక్క రూపాకారాలతో కలుగజేయబడ్డారు. కాబట్టి ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరికి రక్షణ ఉంది, మరొక రక్షణ లేదు, ఒకరు యూతులు, ఒకరు అన్యులు అనేటువంటి భేదాలు లేవు, అందరూ సమానమే అని బోధించటానికి, నేర్పించటానికి, ఆ సఖ్యతను ఏర్పాటు చేయటానికి యేసు ప్రప్రథమంగా ఈ లోకానికి వచ్చాడు. తన మరణము ద్వారా దానిని సాధించాడు. కానీ ప్రియులారా, ఒకవేళ క్రీస్తును విశ్వసిస్తూ క్రీస్తులో రక్షణ పొందానని చెప్పుకుంటూ ఈ సఖ్యతని, ఈ సమాధానాన్ని మనలో లేకుండా ఉంటే క్రీస్తు మరణానికి మనం అబాసుపాలు చేసినట్లే. ఒక విచారణలో సంఘ పెద్దలు ఉన్నారు. వాళ్ళల్లో తోమాసు ఒకళ్ళు, దావీదు ఒకళ్ళు, మంచి స్నేహితులు, సంఘ పెద్దలు కూడా. ఆ చర్చి పనులలో చాలా చురుకుగా పాల్గొనేటువంటి వారు, భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వారు. అంతా బాగానే జరుగుతుంది కదా అనుకున్నప్పుడు ఒక రోజున ఆ సంఘ పెద్దల మీటింగ్లో ఇద్దరు మాట్లాడినటువంటి మాటలకి పొరపచ్చాలు వచ్చాయి. మాటకి మాట అనుకున్నారు, అంతే. ఇద్దరు మాట్లాడుకోవటం ఆపేశారు. మంచి స్నేహితులు బద్ద విరోధులయ్యారు. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటల్లా, ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూడటల్లా, ఒకళ్ళు ఇటు వస్తే ఇంకొకళ్ళు ఇటు పోతున్నారు, తప్పుకొని వెళుతున్నారు. ఇది సంఘంలో వాళ్ళు కూడా గుర్తించారు. గుడికి వస్తున్నారు కానీ శాంతి లేదు, సమాధానం లేదు వాళ్ళల్లో. ఇద్దరిలో కూడా ఒకలాంటి బాధ ఉంది, వేదన ఉంది. దీనిని ఇంజనీరింగ్ చదివేటువంటి ఒక అలెగ్జాండర్ అనే కుర్రవాడు గమనించాడు. ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళని కలపటానికని కంకణం కట్టుకున్నారు. ఏం చెయ్యాలి అర్థం కాలేదు. ఒక రోజున 2 రోజుల తర్వాత ఆదివారం ఉంది అనుకున్నప్పుడు ఒక రోజున ఈ సంఘ పెద్దలలో ఈ ఇద్దరిలో ఒకడైన తోమాస్ ఇంటికి ఒక ఉత్తరం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దావీదు వద్ద నుంచి వచ్చింది. ఏమని వచ్చింది? మనిద్దరం మంచి స్నేహితులం, చిన్న పొరపక్షం కారణంగా మనిద్దరం మాట్లాడుకోవటల్లా. నేను పూజలో పాల్గొంటున్నా కానీ నా మనసుగా లేదు. ఒకవేళ నా అందు తప్పుంటే నన్ను క్షమించు. మనిద్దరం మరలా
అంతకుముందు స్నేహితుల్లాగా ఉండిపోదాం, నీకు ఇష్టమైతే రేపు ఆదివారం పూట మన ఇద్దరం మరలా గుడి ముందు కలుసుకుందాం అని చెప్పాడు. పెందలకడనే రా గుడికి అని చెప్పాడు. ఆశ్చర్యం ఏంటంటే అటువంటి ఉత్తరమే ఒకటి మరలా తోమాసు ఇంటికి దావీదు ఇంటికి రెండు వెళ్ళాయి. దావీదు తోమాసుకు రాసినట్లుగా, తోమాసు దావీదుకు రాసినట్లుగా. అతను కూడా చదువుకున్నాడు, ఇతను కూడా చదువుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఆ వచ్చే ఆదివారం ఇద్దరూ కూడా పూజకు ముందు గంటకు ముందు ఇద్దరు కూడా గుడి దగ్గరికి వచ్చారు. వచ్చి ఇద్దరు కలుసుకున్నారు. కలుసుకొని ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు, కన్నీరు కార్చారు. ఇంత చిన్న తప్పుకి మనిద్దరం నెల మాట్లాడుకోలేదు అనుకొని మొదట వాళ్ళల్లో దావీదు అన్నాడు, థ్యాంక్ యూ రా, నాకు ఉత్తరం రాశావు, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. అంతలోకి తోమాస్ అన్నాడు, నువ్వు కూడా రాశావుగా నాకు, అందుకే నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను, ఏముంది ఇందులో, మంచి పని చేశావు నువ్వు అని అన్నాడు. అనేసరికి నేను ఉత్తరం రాశానంటే నేను ఉత్తరం రాశాను అన్నారు. అంతలోకి అలెగ్జాండర్ వచ్చాడు. వచ్చి, అన్నా మీరిద్దరు మంచి స్నేహితులను మాకు తెలుసు, కానీ చిన్న పరపక్షమే కదా, నేనే ఈ ప్రయత్నం చేశాను మిమ్మల్ని కలపడానికి, తప్పుంటే క్షమించండి అన్నాడు. ఆ ఇద్దరు పెద్దలు కూడా, అయ్యో లేదు కుర్రోడా, నువ్వు మంచి పని చేశావు, నా మనసులో కూడా అదే ఉంది, ఎందుకు చిన్నదాని విషయంలో అని మాకు కూడా ఉంది, అవకాశం దొరికితే కలుద్దాం అనుకుంటున్నాం, కానీ మా అహం అనేటువంటిది మమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు అని చెప్పి అందరూ కూడా నవ్వుకుంటూ గుళ్ళోకి వెళ్ళారు, పూజలో పాల్గొన్నారు, పక్కపక్కనే నిలబడ్డారు. దివ్య సప్రసాదానికి ముందుగా ఒకరికి ఒకరు సమాధానాన్ని తెలుపుకున్నారు, సంతోషంగా నవ్వుకుంటా నిజమైన శాంతిని, సమాధానాన్ని, ఆ ఐక్యతతో సమాధానంలో పొందుకున్నారు. పిల్లారా, ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది, ఆయన మరణించింది ప్రధానమైన కారణం శాంతిని, సమాధానాన్ని ఇవ్వటం కొరకే. ఇదే ప్రధానం ప్రియులకు దేవుని బిడ్డలారా. వాక్యముల పిల్లల కొన్ని వాక్యాలు మీకు చదువుతాను. ఈనాటి 2వ పట్టణం నుండి, సామాన్యకాల 16వ ఆదివారం 2వ పట్టణం నుండి, యూదులను అన్యులను ఒకటి చేయటం కొరకై, ఐక్యపరచుట కొరకై క్రీస్తు మన సమాధానమయ్యను, మన కొరకై మరణించను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన శరీరముతో ధ్వంసము చేశాను. ఏంటి మధ్య గోడ? ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవాలయంలో యూదులు మాత్రమే ఒక గోడను దాటి లోపలికి అన్యులు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, ఆ గోడను దాటి. దానిని పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. ఆ గోడ యూదులని అన్యులను విభజిస్తుందండి. లోపల ఉండేటువంటి వారు యూదులు, బయట ఉండేటువంటి వారు అన్యులు. ఆ గోడ విభజన గోడ. కానీ క్రీస్తు తన మరణము ద్వారా ఆ గోడను ధ్వంసం చేశాడు. అదే విధముగా 17వ వచనంలో ప్రియులారా, కనుక క్రీస్తు విచ్చేసి దేవునికి దూరస్తులై ఉన్న అన్యులకు మీకును, దేవునికి సమీపస్తులైన యూదులకు మాకు అందరకును సమాధానమును గూర్చిన సువార్తను బోధించను. శాంతి, సమాధానము, ఐక్యత. ప్రియులారా, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన ప్రధానమైన ఉద్దేశం ఇదే. ఇంకా దీనిని గురించి ప్రియులారా, గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో పౌలు గారు ఇంకా కొంచెం స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు. పిల్లలు ఏమిటి అంటే, కావున యూదుడని కానీ అన్యుడని కానీ భేదము లేదు, బానిసని కానీ స్వతంత్రుడని కానీ భేదము లేదు, స్త్రీ అని కానీ పురుషుడని కానీ భేదము లేదు, ఎలయనా క్రీస్తునందు అందరము ఒక్కటే. నీవు అమెరికా వాడివైనా, నేను ఆంధ్రా వాడినైనా, కర్ణాటక వాడివైనా కానీ మనందరం ఒకటే. క్రీస్తు జ్ఞాన శరీరములో భాగస్థులం. నీవు ఏ వర్గం వాడివైనా, నేను ఏ వర్గం వాడినైనా అవన్నీ పనికిరా. ఒకసారి మనం క్రీస్తులో ఉన్న తర్వాత మనందరము కూడా ఒక తండ్రి బిడ్డలం, పరలోక తండ్రి బిడ్డలం. ప్రియులారా, ఫినిష్. అది మనం అలవాటు చేసుకోవాలి. పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తారు, యూదుడని కానీ అన్యుడని కానీ బానిసని కానీ స్వతంత్రుడని కానీ స్త్రీ అని కానీ పురుషుడని కాదు, ఏలైన క్రీస్తునందు మనం అందరము ఒకటే. ప్రియులారా, దేవుని బిడ్డలం, దేవుని బిడ్డలం. ప్రియులకు దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 10వ అధ్యాయము 12వ వచనములో దీనిని గురించి పౌలు గారు ప్రియులారా మరొకసారి క్రీస్తు ద్వారా మనకు సఖ్యత ఏ విధముగా వచ్చింది తెలియజేస్తున్నాడు.
ఏలైనా యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరికీ ప్రభు ఒక్కడే కదా, తనను ప్రార్థించు వారందరికీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించునే కదా. ప్రియులారా, ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షించబడతాడు. అంతే, ఫినిష్డ్. ప్రార్థన దగ్గర, యేసయ్య దగ్గర రక్షణ విషయంలో అడ్డంకులు లేవు. కారణం ఏంటంటే మనం సృష్టించింది ఆ దేవుడే. నీవు నేను ఒకే తండ్రి రూపంలో సృష్టించబడ్డాం. ఈ విభజనలు ఉన్నాయి చూడండి, ఆ భాష పేరిట, ఆ వర్గం పేరిట, ఆ జాతి పేరిట, ఆ కులం పేరిట, ఇవన్నీ మానవుడు సృష్టించుకున్నటువంటివే. అవును ప్రియులారా, మనమంతా ఒక తండ్రి బిడ్డలుగా ఉండగాలి. క్రీస్తు నామములు అందరం ఒకటే. యూదులు అన్యులని ఇక్కడ భేదము లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. దీనిని మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు ప్రత్యేకంగా మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ఐకమత్యముతో ఉండగలగాలి. దేవుడు యేసు ప్రభువు మరణించటానికి ముందు ప్రియులారా ఒక ప్రార్థన చేశాడు. బైబిల్లో యేసు ప్రభు చేసిన అతిపెద్ద ప్రార్థన అదే. నేను అడుగుతుంటే అప్పుడప్పుడు యేసు ప్రభు చేసిన పెద్ద ప్రార్థన ఏంటంటే చాలామంది పరలోక ప్రార్థన అంటారండి. అది కాదండి. యేసు ప్రభు చేసినటువంటి అతి పొడుగైన ప్రార్థన లిఖితపూర్వకంగా ఉన్నటువంటిది యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటుందండి. దేనికోసం ప్రార్థన చేశాడు యేసు ప్రభు? దేనికోసం అంటే 11వ వచనంలో ప్రియులారా, 17వ అధ్యాయం యోహాను సువార్తలో, పవిత్రుడవైన తండ్రి, మనవలే వారును ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమునందు సురక్షితంగా ఉంచుము. పరలోక తండ్రి యేసుప్రభు ఐక్యంగా ఉన్నట్లే మనం కూడా ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు యేసుప్రభు. ఆ తరువాత చాలా చోట్ల ఉంటుందండి, కానీ కొన్ని విషయాలు మీకు చదివి వినిపిస్తాను పిల్లరా. 21వ వచనములో, వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థించుచున్నాను. ప్రభు యొక్క ప్రార్థన మనందరం ఒకటిగా ఉండాలి, క్రీస్తునందు ఉన్నటువంటి వారం. ఓ తండ్రి, నేను నీ యందును నీవు నా యందును ఉండినట్లు వారును మన యందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితేవని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండాలి. క్రీస్తు సంఘం ఒకటిగా ఉండాలి. మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చుతని. ప్రార్థనలో చూడండి ఎన్నిసార్లు చెప్తున్నాడు, ఐక్యంగా ఉంచయ్యా, ఐక్యంగా ఉంచయ్యా, ఐక్యంగా ఉంచయ్యా. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, అసలైన విషయానికి ఇప్పుడు వద్దాం. ఏం జరుగుతుంది ఇప్పుడు సంఘాలలో? చూడండి, విభజనలు, విభేదాలు. ఒక బోధకుడు మరొక బోధకుని మీద, ఒక సంఘం మరొక సంఘం మీద, ఒక సమాజం, క్రీస్తు సమాజాలు అన్నీ కూడా మరొక సమాజం మీద దుమ్మెత్తి పోసుకోటాలు, విభజనలు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒకటిగా ఉండాలి, ఎటువంటి భేదాలు లేవు, ఐక్యమై ఉండాలి, ఒకటిగా ఉండాలని మొత్తుకుంటున్నాడు. ఐక్యత శ్రీసభలో ఉందా? కొన్ని చోట్ల నేను చూశానండి, బాధాకరమైన విషయాలండి. ఏమిటి అంటే, ఒకే చర్చిలో, ఒకే కథోలిక చర్చిలో కొంతమంది ఒక పక్కన కూర్చోవాలి, కొంతమందిని ఒక పక్కన కూర్చోవాలి. ఒకే గ్రామములో ప్రియులారా, ఒకళ్ళకి ఒక చర్చి, ఇంకొకళ్ళకి ఇంకొక చర్చి. క్రీస్తు కోరుకున్నటువంటి క్రైస్తవలం ఇదేనా? దీన్నేనా? ప్రియులారా, వేదనతో బాధతో చెప్తున్నా, పరలోకం నుండి యేసయ్య లోకం వైపు చూసి క్రైస్తవుల గురించి బాధపడే విషయాలు ఏదైనా ఉందంటే మొట్టమొదటిగా దీని గురించేనండి. కన్నీరు కార్చే విషయం ఏదైనా ఉందంటే మొట్టమొదటిగా ఇదే. పలానా ప్రాంతము, పలానా చోటు, పలానా సంఘమని నేను చెప్పను, కానీ నేను కొన్ని చర్చిలు నేను సందర్శించానండి. ఏంటంటే, ఆ చర్చి లోపలికి మధ్య భాగంలోనికి ఒక వర్గం వారు మాత్రం వెళ్ళవచ్చు, ఇంకొక వర్గం వారు వేరొక పక్కనే ఉండాలి. ఎంత బాధాకరమైన విషయం అండి. క్రీస్తును విభజిస్తున్నామా?
ఇంకో చర్చిలోనైతే నాకు తెలిసినటువంటి మాట్లాడుతున్నాను, తెలియనటువంటి మాట్లాడతలేదండి. ఇంకా కొన్ని చోట్లయితే ప్రియులారా ఏమిటి, ఏదైనా పండగ జరిగినప్పుడు కానీ పబ్బం జరిగినప్పుడు కానీ ఫలానా ఒక వర్గం వారు మాత్రం వెళ్ళి ముందుగా ఏదైనా అర్పించాలి, వేరొక వర్గం వారు ముందు వెళితే పెద్ద గొడవలు అయిపోతాయి. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తును విభజిస్తున్నామా? విభజించి మనం దేవుని కృపను పొందగలమా? ఇక్కడ సందర్భం ఏంటంటే, ఆ విధంగా జరిగినప్పుడు మనం మోసం చేసుకోవటం లేదా? దేవుడు సకల మానవాళిని కూడా ఒకటిగానే సృష్టించాడు, తరతమ భేదాలు ఆయన పెట్టలేదు, అందరూ సమానమే. అలనాడు దేవుడు ప్రియ దేవుని బిడ్డ తన రూపాకారాలతో కలుగజేశాడు, అందరినీ తన రూపంతో ఆకారంతో కలుగజేశాడు, అంతే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేదండి. నీవు నేను ఒకే బైబిల్ చదువుతున్నాము, నీవు నేను ఒకే క్రీస్తు శరీర రక్తాలను భుజిస్తున్నాము. ఒకళ్ళకేం బంగారపు యేసు ప్రభు ఇవ్వట్లేదు, ఇంకోళ్ళకేం మట్టి యేసు ప్రభు ఇవ్వట్లేదండి, అంతా కూడా ఒకే దివ్య ప్రసాదం ప్రియులారా. అది ఆంధ్రప్రదేశ్లోనైనా, అమెరికాలోనైనా, తమిళనాడులోనైనా, ఆంధ్రాలోనైనా, ఎక్కడైనా ఒకటేనండి. అది ప్రభు శరీర రక్తముగానే మారుతుందండి ప్రియులారా. ఈ రోజున మనందరికీ ఒక హెచ్చరికగా ఉండాలి. ఈ యొక్క ఆదివారం 2వ పట్టణం ప్రియులారా, ప్రభువే స్వయంగా తన జాతి వారు లోకానుసారముగా చూస్తే తన జాతి వారు అంటే యూదులకి అన్యులకి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఎడబాటుని తన శిలువ మరణము ద్వారా తెంచివేశాడు, ఆ గోడలను పడగొట్టేశాడు. అందరూ ఒకటే. ఈనాడు ప్రియులారా, యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ కథోలిక క్రైస్తవ స్త్రీ సభలో ఇంకా క్రైస్తవుల మధ్యలో ఉన్న పొరపొచ్చాలి, ఇంకా ఈ చెప్పనలవి కాదు ప్రియులారా. పౌలు గారు చాలా స్పష్టంగా కొరింథీ పత్రికలో మాట్లాడతారండి. ఏంటి, ఒకడు పేరు పెట్టి సంఘం ఏంటండి మరీ దారుణంగా, అది దారుణాతి దారుణం ప్రియులారా. ఇక్కడ నేను ఒకళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదండి, కానీ వాక్యాన్ని వివరించాలి. ఏమనంటున్నాడు అండి పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, ఒకడు నేను పౌలు అనుచరుడనని మరొకడు నేను అపోల్లో అనుచరుడనని పలుకుచున్నాడు. మీరు లౌకికమైన లోకానుసార వ్యక్తుల్లాగా మాట్లాడుతున్నారేంటి? నేను పౌలు సంఘానికి చెందినవాడిని, లేకపోతే నేను అపోల్లో సంఘానికి చెందినటువంటి వాడిని, ఏంటిది ఎత్తా కూడా పౌలు గారు గద్దించారు. ఏమంటారంటే, నిజమనకు అసలు పౌలు ఎవరు, అపోల్లో ఎవరు? మేము విశ్వసింపచేసినటువంటి ఆ దేవుని సేవకులం మాత్రమే, మా పేరిట కాదు సంఘాలు ఉండాల్సింది. ఎంత బాధాకరమైన విషయం అండి. నేను ఒక పేరు ఎత్తట్లేదండి, కానీ అంశాన్ని మేము ముందుంచుతున్నాను. మీకు అందరికీ తెలుసు ప్రియులారా, నేను ఫలానా వాడి చర్చికి చెందినవాడిని, నేను ఫలానా వాడికి చర్చికి చెందిన ప్రియులారా. ప్రభువుని వేడుకోవాలి. సఖ్యత, సమైక్యత, శాంతి, సమాధానం. క్రీస్తును విశ్వసించినటువంటి వారు అందరూ సమానమే. క్రీస్తు రక్తము చేత కడగబడ్డాం, క్రీస్తు శరీరాన్ని భుజిస్తున్నాం. ఈనాడు ప్రత్యేకంగా ప్రియులారా యేసయ్యను వేడుకుందాం. శాంతి, సమాధానము, సఖ్యత, అందరూ ఒకటిగా జీవించటానికి, ఐక్యంగా జీవించటానికి కావాల్సిన శక్తినివ్వమని, విభేదాలని తీసివేయమని పౌలు గారు చాలా చోట్ల హెచ్చరిస్తారండి. యేసుప్రభు హెచ్చరిస్తాడు, ఎవరైతే విభేదాలు సృష్టిస్తారో అట్టి వారికి అనర్థము అని పలుకుతారు పిల్లారా. రోమపత్రిక 16వ అధ్యాయం 17, 18 వచనాలలో ఎవడైతే విభజనలు సృష్టిస్తాడో, అది ఏ పేరిటన్నా కావచ్చండి, ప్రాంతం పేరిట, భాష పేరిట, వర్గం పేరిట, సృష్టించువానికి అనర్థము తప్పదు. తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 3-4 వచనాలలో పౌలు గారు హెచ్చరిస్తారు, రాబోయే కాలంలో బోధకులు రాబోతున్నారు, విభజించే బోధకులు రాబోతున్నారు, వారిని కనిపెట్టి ఉండండి జాగ్రత్తగా. దేవుడు ఐక్యంగా ఉండాలని కోరుకుంటాడు, సాతానును విభజించాలని కోరుకుంటాడు. దురదృష్టవశాత్తు ప్రియులారా, ఈ విభజన శ్రీసభలో 15వ శతాబ్దంలో
మార్టిన్ లూథర్ అనేటువంటి వాడు ప్రారంభించాడు. ఇక విభజన 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 విభజన. దేవుని వేడుకుందాం. పాపు గారు ప్రయత్నం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి సఖ్యత కొరకై, కానీ రారు. ఎందుకని? వస్తే అహం దెబ్బతింటది, వారి అస్తిత్వానికే ప్రమాదము. కాబట్టి అయినా కానీ ప్రార్థన చెయ్యాలి. ఈ ఐక్యత కొరకై, సఖ్యత కొరకై ఒక అడుగు తగ్గాల్సి వస్తే తగ్గాలి ప్రియులారా. అందరం కూడా ఎవరైతే ఈ ప్రయత్నాలు చేస్తున్నారో పెద్దవారిగా ఉండి వారందరి కొరకే ప్రార్థన చెయ్యాలి. అదేవిధముగా స్త్రీ సభలోనే, ఈ కథోలిక స్త్రీ సభలోనే ఎక్కడైతే విభజనలు ఉన్నాయో, ఇందాక చెప్పాను కదా కొన్నిటిని, మళ్ళీ రిపీట్ చేయను కానీ, అటువంటి మూఢాచారాలు తొలగిపోవాలి. అందరూ సమానమే, ప్రక్క ప్రక్కన కూర్చోగలగాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏంటండి ఇవన్నీ కూడా. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మమ్మందరినీ కూడా నీ రూప ఆకారాలతో సృష్టించినటువంటి దేవా నీకు స్తోత్రాలు. ఓ ప్రేమగల తండ్రి, ఈనాడు నీ మరణము ద్వారా నీ రక్తములు మమ్మందరినీ ఇక్కడ ఐక్యపరిచానని చెప్తున్నావు, సమాధానపరిచావని చెప్తున్నావు. నీకు స్తోత్రాలు. అయినా కానీ కొన్ని చోట్ల విభేదాలు, వైషమ్యాలు, వైరుధ్యాలు తండ్రి, నీ బిడ్డలందరినీ ఒక తాటిపై నడిపించండి తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మా అందరికీ తండ్రివి నీవేనయ్యా. మాలో ఒకవేళ ఎవరైనా కానీ ఈ విభజనను సృష్టించినట్టయితే సంఘములో వారి కనువిప్పు కలిగించండి నాయన. విభేదాలు లేకుండా ఐక్యత కలిగి ఒకటిగా జీవించటానికి కావలసిన శక్తిని, పరిశుద్ధాత్మ వరాన్ని పెద్దల నుండి పిన్నల వరకు మాకందరికీ దయచేయండి తండ్రి. సంఘాలలో నుండి అసమానతలను తొలగించండి నాయన. శాంతిని, సమాధానాన్ని ప్రసాదించమని, అందరూ కూడా నీ బిడ్డలే, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు అనే సత్యాన్ని మాకు బోధించమని, మాకు మనోజ్ఞానాన్ని, ఆత్మీయ జ్ఞానాన్ని తెరిపించమని, ఈనాడు వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించమని, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను గాయపడిన హస్తాలతో తాకమని, స్వస్థపరచమని, కుటుంబాలకు శాంతిని, సమాధానం దయచేయమని, నీ బిడ్డల హృదయాలలో ఉన్న కోరికలను తీర్చమని, ముఖ్యంగా మెసేజ్లు ఉంచుతున్నటువంటి వాళ్ళని ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించుదురుగాక. ఆమెన్.